అద్దం తెచ్చుకోండి, అద్దంలో మాట్లాడండి, కూర్చోండి, 4 గంటలకి నిద్రలేసి ధ్యానం కొంచెం చేయండి, ఊహించుకోండి మీకు ఎలా కావాలో అలా. అద్దంలో మాట్లాడండి, నీ గురించి గొప్పగా చెప్పుకో. నువ్వు ఏ బిజినెస్ అయితే ఉందో అది బాగా జరిగినట్టు చెప్పుకో, కస్టమర్లు పెరిగినట్టు చెప్పు, ఆదాయం పెరిగినట్టు చెప్పుకో, డబ్బులు విశ్వానికి థ్యాంక్స్ చెప్పు. ప్రతి దాని పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండు. నువ్వు దేని పట్ల? ప్రతి దాని పట్ల. ఇప్పుడు ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్తే, నేను క్లాసులో చెప్తుంటాను, వంటగదిలోకి వెళ్తే ఎవరు గుర్తు రావాలమ్మా అంటే డబ్బు అంటారు కొందరు, ఇట్లా అంటారు కొందరు. మణిబాబు గుర్తు రావాలి. ఎవరు రావాలి? విశ్వమణిబాబు గుర్తు వస్తే, ఓ గురుగారు ఏం చెప్పినాడో, గ్యాస్కి కృతజ్ఞతలు, గడ్డికి కృతజ్ఞతలు, కుక్కర్కి కృతజ్ఞతలు, లైట్కి, ఇట్లా మొత్తానికి చెప్పుకుంటాం. వాళ్ళు ఈ పాటతోనే వంటలు అయిపోవాలి. ఆ డబ్బు, ఆ సంపద అని చెప్తా ఉంటాను, పాట కూడా పాడిస్తాను. ఇలా చేస్తూనే నువ్వు మొత్తం పల్లె అయిపోతుంది. నీట్గా కృతజ్ఞత భావంతో పాజిటివ్ నిండిపోతుంది. అద్దంలో కూర్చొని మీ గురించి గొప్పగా చెప్పండి. చెబుతూ ఏం చేస్తారంటే మీకు బిజినెస్ పెరిగిపోయినట్టు, కస్టమర్లు పెరిగినట్టు, ఆదాయం పెరిగినట్టు చెప్పండి. నువ్వు ఏది ఇస్తావో, నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, నువ్వు ఏం చెప్తే చెప్తుంది. నువ్వు ఏమి ఇస్తున్నావో అది నీకు రాబోతుంది అని అర్థం. నువ్వు పాజిటివ్గా చెప్పు, ప్రతిరోజు చెప్పు, ధ్యానం చెయ్యి, నీ మైండ్కి ట్రైనింగ్ అవుతా వస్తుంది. తర్వాత నీ చుట్టుపక్కల జరిగే పరిసరాలు ఏం జరిగినా అది గుర్తుపెట్టుకోదు. ఇక్కడ పెట్టుకున్నది పెడుతుంది. బాగా బోడతాడు నన్న, మాకు ముద్దు పెడతాడరా, దండం కూడా పెడతాడరా, పెట్టించుకుంటుంది, నీకు ఇస్తుంది. నీకు ఇవ్వబోతుంది అని అర్థం. వాడే ఇచ్చేది, మన ఎన్వైరన్మెంట్ దారి చూపించేది. బిజినెస్ మ్యాన్లో ఆటోమేటిక్ లాస్ ఉండదండి. ఇంకా పెరుగు వెళ్ళొచ్చు. లాస్ అవ్వడానికి కారణం వాళ్ళే. అప్పుని మర్చిపోవాలి. అప్పు తెచ్చి బిజినెస్ పెట్టినా కూడా అప్పుని పక్కన పెట్టాయా. అప్పు తెచ్చేసినావు, అయిపోయింది అది. నువ్వు బిజినెస్ పెరిగిపోతే అప్పుని ఇచ్చేది ఏం పెద్ద విషయమా? 10 లక్షలు అప్పు తెచ్చినారు, బిజినెస్ పెట్టినావు, 20 లక్షలు వచ్చిందంటే అప్పు వెళ్ళిపోయి 10 లక్షలు యజమాని అయిపోవాలి. నువ్వు ఇంకోటి ఈ డబ్బే కదా ఇది. నువ్వు రొటేషన్ పోతా ఉండొచ్చు కదా. అందుకే అప్పుని ఎందుకు గుర్తు చేసుకుంటావు? తెచ్చినావు, ఓకే, బిజినెస్ కోసం తెచ్చుకున్నావు, పెట్టేయి. ఇంక ముందడుగు చూడు, నెక్స్ట్ ప్లాన్ ఏంది? ఇట్లా పోతా ఉండాలి. కానీ బిజినెస్లు ఎలా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా వస్తున్నాయి ఆదాయాలు, ఎంత అవుతున్నది? ఒక ఆకుకూర అమ్మే లేడే చెప్తున్నది కానీ ఏంటి, పటా 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 ఎంతమంది ఉన్నా కానీ ఆమెది మాత్రం అయిపోతుంది అంట. వచ్చాడు దిగతానే అందరూ బాధపడతారంటే, ఏందో ఈ మంత్రాలు చేస్తున్నారు, ఏందబ్బా వచ్చింది ఇప్పుడు, అప్పుడే అయిపోయింది అనేసి. ఈరోజు హ్యాపీగా 2 కోట్లు పెట్టుకున్నది, బిల్లు కట్టుకున్నది, హైదరాబాద్లో హ్యాపీగా ఉంది. ఆకుకూర తల మీద అమ్మిన లేడీ నా దగ్గర నేర్చుకుని చూడండి, ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. ఆలోచన విధానం, ఆమె ఉన్న ఆలోచన మార్చేసింది, అలవాట్లను మార్చుకున్నది, అయిపోయింది పని, అంతా అయిపోయా. ఏమైపోయా? ధనవంతరికానికి అయిపోయా. కాబట్టి ఇలా చేసుకోండి, ఓకేనా? మనం అద్దం ముందు నిల్చుని మాట్లాడుకున్నప్పుడు అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, అలాగే విశ్వంతో మనము కోరిన కోరికలు ఏ విధంగా చెప్పుకోవాలంటారు? మంచి క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. చాలా మంది తెలియదు. నా దగ్గరికి రాలేని పక్షంలో ఉన్న వాళ్ళకంతా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు అద్దంలోకి వెళ్ళి, ఇప్పుడు సమస్యలు ఉన్నారు కదా, మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఊరికే మీకు తెలుసు. ఆ సమస్యలన్నీ ఒక్కరవాటి పక్కన పెట్టారు. ఒక్కొక్క సమస్య నీకు తెలుసు. ఇప్పుడు డబ్బు నా దగ్గర లేదు అనుకున్నావు అనుకో, నా దగ్గర డబ్బు చాలా సులభం వచ్చింది, నా దగ్గర డబ్బు ఉంది. చూడండి, ఆపోజిట్, పాజిటివ్. నా దగ్గర డబ్బు లేదన్నావు, నిలవలేదు అనుకున్నావు అనుకో, వచ్చింది అయిపోయింది, లేదని. నా దగ్గర డబ్బు వచ్చింది, నా దగ్గర ఉంది. డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు. అంటే లాస్ట్లో ఏమి యాడ్ చేసుకున్నావో, డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు. సరే, నా ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ఏమేమి సమస్యలు ఉన్నాయి? నా భర్త నాకు సరిగ్గా చూడడం లేదనుకున్నావు. నా భర్త నా మీద ప్రేమగా ఉన్నాడు, ప్రతిరోజు నా భర్త నా మీద ప్రేమగా ఉన్నాడు, నన్ను హ్యాపీగా చూసుకుంటున్నాడు. నా భర్తకి, డబ్బులకి, విశ్వానికి కృతజ్ఞతలు. అంటే ఇవన్నీ ఎక్కడ చెప్పాలి? అద్దములో.